రాయలసీమలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్న జిల్లా అనగానే అనంతపురం ముందుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబుకి కత్తి మీద సాములాగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో అనంతపురం పార్లమెంటు, ధర్మవరం, అనంతపురం అర్బన్, గుంతకల్లు నియోజకవర్గం ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. కూటమిలో అనంతపురం జిల్లాలో ధర్మవరం సీటు బీజేపీకే అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ 3వ జాబితాలో అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాలు, అనంతపురం అర్బన్, గుంతకల్లు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ హిందూపురం పార్లమెంటు స్థానానికి మాత్రమే బీకే పార్థసారథి పేరు మాత్రమే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా ఎవరు అన్న పీఠముడి వేడటం లేదు. 2019 ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నిన్న మొన్నటి వరకు జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు స్పష్టమైంది. ఇప్పటికే వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా మాజీ మంత్రి శంకర్ నారాయణ వైసీపీ ప్రకటించింది. ఐవీఆర్ఎస్ సర్వేలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కమ్మూరి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, పార్థసారథి పేర్లు వినిపించాయి. ఇందులో బీకే పార్థసారథిని హిందూపురం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు 3వ జాబితాలో ప్రకటించారు. దీంతో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా ఎవరు అన్నది ఉత్కంఠ నెలకొంది. బోయే సామాజిక వర్గానికి చెందిన కమ్మూరి నాగరాజు అనంతపురం టీడీపీ పార్లమెంటు అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఆయన విద్యావంతుడు, ప్రముఖ ఐటీ కంపెనీలకు అధినేత. 2023లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప, కర్నూలు, అనంతపురం ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నాగరాజుకు మొదటి, రెండవ ప్రాధాన్యత ఓట్ల కింద 28,212 ఓట్లు సాధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 28,000 ఓట్లు పైగా సాధించిన నాగరాజు వైసీపీ, టీడీపీ నేతల దృష్టిలో పడ్డారు. ప్రస్తుతం సామాజిక సమీకరణాల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా వాల్మీకులను నిలబెట్టే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుసుకున్న కమ్మూరి నాగరాజు అనంతపురం పార్లమెంటు స్థానం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనంతపురం టీడీపీ పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు మరికొందరు ఆశావహులు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధినేత చంద్రబాబు మరోసారి తనకు అవకాశం కల్పిస్తారని జేసీ పవన్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజు కూడా పార్లమెంట్ టికెట్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో, కూటమి అభ్యర్థిగా ఎవరు అన్నది మరో 2 రోజుల్లో తేలిపోనుంది.